నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. మఖా నక్షత్రం చాలా చాలా పవర్ఫుల్ నక్షత్రం అని వినడం జరిగింది. ఇస్ ఇట్ సో? అసలు మఖా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? మఖా నక్షత్రం గురించి మాట్లాడదామంటే మహా నక్షత్రం సింబల్ కిరీటం. బై బర్త్ వీళ్ళు రాజులండి. వావ్. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ ఛానల్ ఉంది, ఒక ఆయన జాయిన్ అయ్యాడు, స్లోగా పై స్థాయికి వెళ్ళిపోతాడు. రైట్. ఈ నక్షత్రంలో పుట్టడమే రాజులు పుడతారు. వావ్. రాజు అంటే మఖా నక్షత్రం, మఖా నక్షత్రం అంటే రాజు, రారాజు. పుట్టుకతోనే రాజు. ఎందుకంటే పూర్వజన్మ కర్మలు అట్లా ఉంటాయి. అసలు మఖా నక్షత్రం చేసేది ఏంటి? సైనికులు చేసేది ఏంటి? సైనికులు చేసేది ఏంటి? బేసిక్గా పోరాటం. రాజు చేసేది ఏంటి? నిర్ణయం తీసుకోవడం, ఎవరు ఎలా బతకాలో చెప్పడం. ఇది ఈ పవర్ వీళ్ళలో చాలా బాగుంటుంది. వాళ్ళు ఏ ఫీల్డ్ లో అయినా ఉండనివ్వండి, వాళ్ళు ఏ ఫీల్డ్ లో అయినా ఉండండి, డెసిషన్ మేకర్స్ అవుతారు. డెసిషన్ మేకర్స్ అవుతారు, సిఇఓ అవుతారు. మోస్ట్ టాలెంటెడ్ వీళ్ళే ఉంటారు. వీళ్ళ మీద వీళ్ళ కింద అనేది ఉండదు, ఇంకా వీళ్ళే రారాజు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక అబ్బాయి పుట్టిన తర్వాత ఒక రాజు కుటుంబంలో 21, 22 వయస్సు లేకపోతే 25 ఏళ్ళు వయసు వచ్చినాక వాడికి యువరాజుని చేస్తారు. కరెక్ట్ ఆ టైంని మఘా నక్షత్రం యాక్టివేట్ అయింది అంటారు. మనం చూసుకుంటే ఆర్డర్లో సో కరెక్ట్ 10వ ఘట్టం అన్నమాట. పుట్టిన తర్వాత 10th నక్షత్రం ఇది. సో పుట్టిన తర్వాత 10వ ఘట్టం అన్నమాట. మనం మొదలెట్టాం కదా, అశ్విని, భరణి, కృతిక, అలా 10వ నక్షత్రం. రోహిణి అంటే పిల్లోడు పుట్టాడు, అట్లా 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 వచ్చి 10వ నక్షత్రం కరెక్ట్ మహాగా ఆ పిల్లవాడిని సింహాసనం ఎక్కించి కిరీటం పెట్టడం. ఈ నక్షత్రం కూడా ఎక్కడుంది? సింహరాశిలో ఉంది. సింహాసనం మీద కూర్చోపెట్టడం. సింహరాశిలో నక్షత్రం ఉంది కాబట్టి సింహాసనం మీద కూర్చోపెట్టి కిరీటం ఎక్కిస్తాం. మాఘా నక్షత్రం అంటే హార్ట్ ఆఫ్ ద లయన్. మనకు సింహరాశి అంటే ఏంటి? అదొక డబ్బా అనుకుంటాం ఆ జాతక చక్రంలో. అది డబ్బా కాదు, అక్కడ ఒక సింహం ఉంది. కరెక్ట్ ఆ సింహం హార్ట్ ఉంటుంది చూడండి, అక్కడ ఒక స్టార్ ఉంది, దాని పేరే మఖ. అందుకని మఖా నక్షత్రం అంటే హార్ట్ ఆఫ్ ద లయన్. ఇప్పుడు ఒక జంగల్ తీసుకుంటే రకరకాల యానిమల్స్ ఉన్నాయి, కానీ కింగ్ ఎవరు? లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. సో దీని రిప్రజెంటేషన్ లయన్. సో ఎలక్షన్ టైంలో మనకు తెలుసు కదా, జంగల్ బుక్ అలాంటి చిన్నప్పుడు మనం సినిమాలు చూసాము. ఎలక్షన్ టైంలో సింహం వచ్చి అందరిని ఎలా ఓటు అడుగుతుంది, ఎంత నీట్గా అడుగుతుంది. నాకు ఒకసారి ఓటేయండి, మీకు నేను పండ్లు ఇస్తాను, కూరగాయలు ఇస్తాను, మీకు గడ్డి ఇస్తాను, మీకు ఏ లోటు లేకుండా చేస్తాను అని ప్రతి ఇంటింటికి వచ్చి అడుగుతుంది కదా సింహం అండి. అది. సో ఏ టైంలో ఎట్లా మాట్లాడాలి ఒక సింహానికే తెలుసు, ఒక పొలిటీషియన్కే తెలుసు. ఇప్పుడు మన తెలంగాణ సింహం రేవంత్ రెడ్డి గారు. సో అతనికి ఎక్కడో అక్కడ మాఘా నక్షత్రం ఇంపాక్ట్ ఉంటుంది, లేకపోతే అతను ఆ సింహాసనం ఎక్కలేరు. ఎవరైనా మాఘా నక్షత్రం ఇంపాక్ట్ ఉంటేనే సింహాసనం ఎక్కగలుగుతారు. మాఘా నక్షత్రంలో పుట్టిన గొప్ప వీరులు ఎవరంటే ఒకడు భీముడు, ఇంకోడు కర్ణుడు. కర్ణుడు కూడా మఖా నక్షత్రం. నెగిటివ్ అయితే కర్ణుడి సైడ్ వెళ్ళిపోతుంది, పాజిటివ్ అయితే భీముడి సైడ్ వెళ్ళిపోతుంది. కానీ ఎవ్వడు తక్కువవాడు కాదు. కర్ణుడు ఎంత గొప్పవాడు, భీముడు కూడా అంతే గొప్పవాడు. మనం మైండ్ మనం పాజిటివ్ ఉంటే భీముడు వైపు తీసుకెళ్తుంది, మనం వైపు నెగిటివ్ వైపు ఉంటే కర్ణుడి వైపు తీసుకెళ్తుంది. నువ్వు కర్ణుడు అయ్యావా పై స్థాయికి వెళ్తావు, మళ్ళీ మొత్తం కింద పడిపోతావు, కంపెనీ నుంచి నీవు తీసేస్తారు. అదే భీముడుగా ఉన్నావా అదే స్థాయిలో జీవితాంతం ఉంటావు. ఏ కంపెనీకి వెళ్ళినా నువ్వే పై స్థాయికి వెళ్తావు. చాలామంది ఎంబీఏ చేస్తారు, కానీ కొంతమంది మాత్రమే సీఈఓలు అవుతారు. వాళ్ళు మాఘ నక్షత్రం వాళ్ళు. కంపెనీ గురించి ఆలోచించగలుగుతారు, మనిషి గురించి ఆలోచించగలుగుతారు. నాకేంటి
అని అనుకోరు, సెల్ఫిష్గా ఉండరు, సెల్ఫిష్గా ఉంటారు, ఏదైనా కంపెనీ కోసమే. అసలు ఎట్లాంటి ఫీల్డ్స్ బాగా సూట్ అవుతాయి వీళ్ళకి? వీళ్ళు ఏ ఫీల్డ్ అయినా సూట్ అవుతారండి. వీళ్ళు సెల్ఫిష్ కాదు, వీళ్ళు వాళ్ళు పనిచేసే దగ్గర అక్కడ ఉండే మనుషుల కోసం పనిచేస్తారు, వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు పని చేయరు. ఇప్పుడు ఒక మనిషి కోసం చేస్తారు, డబ్బు గురించి ఆలోచించరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షూటింగ్ జరుగుతుంది, ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఏదో చిన్న తప్పు చేశారు, పోనీలే 5,000 3,000 అయిందా ఇచ్చేవాడికి. ఆర్టిస్ట్ మనుషుల కోసమే ఆలోచిస్తారు ఎప్పుడు. రాయల్, రీగల్, పాస్ట్ లైఫ్ డెప్ట్ ఉంటుంది వీళ్ళకి, ఒక పాస్ట్ లైఫ్ డెప్ట్ ఉంటుంది. నేను ఈ కంపెనీకి వచ్చి ఈ కంపెనీని ఇంతవరకు పైకి తీసుకెళ్ళాలి అని. ఇప్పుడు మా టీవీ కావచ్చు, ఈటీవీ కావచ్చు, TV9 కావచ్చు, రెడ్ టీవీ కావచ్చు, ఏ కంపెనీనైనా ఒక అధికారి ఒక మంచి స్థాయిలో ఒక CEO పొజిషన్లో పెడతారు. ఎందుకంటే ఆ కంపెనీని పైకి తీసుకెళ్ళాలి. మనం చూస్తూ ఉంటాము, చాలా ఛానల్స్ పైకి వస్తే ఒక మెట్టు ఎదిగాయి, ఒక్కొక్క ఛానల్స్ ఎలా పైకి వచ్చి మనం చూసాము. ఆ పొజిషన్లో ఆ పర్సన్కి కర్మ ఉంటుంది పూర్వజన్మ నుంచి. వీడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కూర్చొని ఆ కంపెనీని అప్లిఫ్ట్ చేస్తాడు. వాడే అప్లిఫ్ట్, వాడు తీసుకున్న నిర్ణయాలే. వాడు ప్రోగ్రామ్ ఓకే చేస్తే, వాడు ఎడిటింగ్ ఓకే చేస్తేనే ఆ ప్రోగ్రామ్ లైవ్ వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. అది అందరికీ సరిపోదు, అది ఆ టాలెంట్ అందరికీ ఉండదు, మాఘ నక్షత్రానికి మాత్రమే ఉంటుంది. సో డెసిషన్ మేకర్స్ లాగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఒక ఫ్యామిలీకి కావచ్చు, వీళ్ళు ఒక కంపెనీకి కావచ్చు, ఒక క్రికెట్ టీం కావచ్చు. ఇప్పుడు మన సింహాసనం, మనం సినిమా ఇండస్ట్రీలో రారాజు ఎవరు? చిరంజీవి గారు. ఆ సింహాసనం మీద ఉంది చిరంజీవి గారు. ఏదేమైనా ఇవాళ చిరంజీవి గారు సింహాసనం మీద ఉన్నారు. మఘా నక్షత్రం, ఆయన మఘా నక్షత్రం ఆయనకు పని చేస్తుంది. మఘా నక్షత్రం ఇంపాక్ట్ పని చేస్తుంది. ఆయన మఘా నక్షత్రం, ఆయనకి ఇప్పుడు మఘా నక్షత్రం ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి అతనికి ఆ పదవిలో పెట్టారు. బట్ కేతు నక్షత్రం కాబట్టి, కేతు అంటేనే మనకు తెలుసు ఏది ఉంటే అది విచ్ఛిన్నం అవుతూ ఉంటుంది, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. కేతు అంటే పూర్వజన్మ కర్మలు. చిరంజీవి గారికి పూర్వజన్మ కర్మ ఉంది. ఎక్కడో ఉండాల్సిన అతను ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఏ దేశంలో అయినా ఉండొచ్చు, కానీ ఈ దేశంలో ఇక్కడ తెలుగు వాళ్ళ కోసం వచ్చి ఇండస్ట్రీని అతను ఏ దేశంలో, ఆఫ్రికా, యూరోప్ ఎక్కడైనా రావచ్చు. రావడం, తెలుగు నేలల మీద పుట్టడము, మన వాళ్ళని ఎంటర్టైన్ చేయడం, వాళ్ళ కోసం పనిచేయడము, ఇండస్ట్రీని ఇంత పైకి తీసుకురావడం. ఇవాళ ఇండస్ట్రీ ఇంత బాగుందంటే దానికి రీజన్ చిరంజీవి గారే చాలా వరకు. సో ఆ స్థాయి సింహాసనం మీద మనం చిరంజీవిని కూర్చోపెట్టాం. మనం నక్షత్రం అలా సింహాసనం మీద కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో, ఇప్పుడు నాది కృతిక, మరి మఖా మన మీద ఇంపాక్ట్ ఎలా చూపిస్తుంది? మీకు ఎప్పుడైతే మఘా నక్షత్రం యాక్టివేట్ అవుతుందో, నక్షత్రాలు కూడా యాక్టివేట్ అవుతుంది, నక్షత్రాలు కూడా మనిషి మీద యాక్టివేట్ అవుతుంది. నక్షత్రం యాక్టివేట్ అయినప్పుడు మీకు ఆ పదవి వస్తుంది. ఇప్పుడు మీ నక్షత్రాలు మఘా నక్షత్ర పవర్ఫుల్ ఉంటే, మీ లగ్న జాతకంలో మఘా నక్షత్రం కాదు, మీ నవాంశంలో ద్వాదశాంశంలో కూడా మఘా నక్షత్రం స్ట్రాంగ్ గా ఉంటే, అది గనక యాక్టివేట్ అవుతే మీకు ఆ పదవి వస్తుంది. మీరు చూడండి, సడన్ గా కొంతమంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తారని ఎవ్వరు అనుకోలేదు, కానీ అతను వచ్చారు. సో ఎక్కడో అక్కడ మఘా నక్షత్రం ఇంపాక్ట్ ఉంటుంది. రైట్. ఒకవేళ నెగటివ్స్ ఉన్నాయండి, మరి పాజిటివ్ గా మారాలి మా జీవితం అంటే ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి? ఇప్పుడు పాజిటివ్ గా మారాలి అంటే నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు కర్ణుడు మనం చూసాము, ఏమయ్యాడు? ఇప్పుడు కర్ణుడు తక్కువవాడు ఏం కాదు. కర్ణుడు వల్లనే మహాభారత యుద్ధం చెయ్యాలి అన్న థాట్ దుర్యోధనుడికి వచ్చిందంటే అది కర్ణుడు వల్లే వచ్చింది. కర్ణుడు అండ్ భీష్ముడు వీళ్ళిద్దరు పవర్ ని చూసుకునే వెళ్ళాడు. రైట్. భీష్ముడు పెద్ద అయినా కర్ణుడు బాగా టాలెంటెడ్. వీళ్ళు కూడా యుద్ధంకి వెళ్లే ముందు ఒకసారి ఆలోచన చేయాలండి. విభీషణుడు ఉన్నాడు, ఇటు వచ్చేసాడు, రావణాసుడిని వదిలేసి రాముడి సైడ్ వచ్చేసాడు. ఏమైంది? పాజిటివ్ సైడ్ వచ్చాడు, బాగున్నాడు, లంకకి రాజు అయ్యాడు. కర్ణుడు ఏం చేశాడు? అధర్మాన్ని పట్టుకున్నాడు. చివరికి ఏ గతి ఏమైంది చూసాము. అతను తిరిగినటువంటి సాంగత్యం, చేసినటువంటి సాంగత్యం దుష్ట సాంగత్యం. ఆబ్వియస్ గా ఏమైపోయింది? పతనం అయిపోయాడు. కానీ ఎంత టాలెంట్ ఉందంటే అతనికి, రథం మీద కృష్ణుడు ఉన్నాడు, పైన హనుమంతుడు ఉన్నాడు, కింద అర్జునుడు ఉన్నాడు, బాణం వేస్తే రథం కదిలింది. అంత టాలెంట్ ఉంది మనిషికి. కానీ ఏమైంది మీరు చూడండి, పతనానికి కిరీటం చాలా ఇంపార్టెంట్. చిన్న కిరీటం బొమ్మ పెట్టుకోవడము, ఒక కిరీటం కొని తెచ్చి పెట్టుకోవడము. అది కాకుండా మఘా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ నుంచే తెలుస్తుంది. ఒక 10-15 మంది ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళందరినీ కంట్రోల్ చేసి డామినేట్ చేసి కొంచెం పై స్థాయిలో ఎప్పుడు ఒక లీడర్ లాగా ఉండేది మఘా నక్షత్రం. వాడు ముందు నుంచే తెలుసు వాడు లీడర్ అని, వాడు కింగ్ అవుతాడని. ఏ ఫీల్డ్కి వెళ్ళినా, ఇప్పుడు కెమెరామ్యాన్లు చోటా కే నాయుడు గారు, సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు, అక్కడ మోడీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు,
వాళ్ళకి ముందే తెలుస్తుంది. వాళ్ళు ఏంటంటే కొంచెం హుందాగా ఉండాలి ఎప్పుడైనా. ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకున్నా కూడా దానికి మంచి గంజి పట్టిన ఇస్త్రీ వేసి కొంచెం హుందాగా ఉండాలి అనమాట. ఎప్పుడు పిచ్చోళ్ళలాగా ఉండకూడదు. అలాంటి వాళ్ళకి బాగా నచ్చదు. చాలా రాయల్ గా ఉండాలి. రాయల్ కలర్స్ వేయాలి. దాని యాక్టివేషన్ ఎక్కువ ఉంటది. ఏదైనా బండి కూడా రాయల్ బండి కొనాలి. పిచ్చి పిచ్చి బండ్లు కొనకూడదు. పిచ్చి పిచ్చి కలర్, రాయల్ కలర్, వైట్ కలర్, అట్లాంటి బ్లాక్ కలర్స్ అంటే రాయల్ కలర్స్ కొనాలి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.